చేతనోళ్ళు ఉంటే ఉరుకున్రి బ్యాంకుకు జల్దీ ఓన్రి. నేను డిసెంబర్ 9 నాడు సీఎం అవుతున్నా, ఉరుక్కుంట పోయి 2 లక్షలు తెచ్చుకోండి, ఒక్క సంతకం పెట్టి మొత్తం మాఫ్ చేస్తా పోయింది అన్నారు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, 15 రోజులు ఆగుమన్నారు. ఆడబిడ్డలకైతే చెప్పిండు, నెలకు కోడలుంటే 2,500, ముసలవ్వు ఉంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే ఆయనకు మరొక 4,000. ఇంట్లో ఇద్దరుంటే కూడా, అవ్వా తాత ఇద్దరుంటే కూడా కేసీఆర్ ఒక్కలకే ఇచ్చిండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత ఇగో చెప్పుకుంటా పోతే మేము మొన్న కూర్చొని కూడినాం. వీళ్ళు ఎన్ని చెప్పిర్రా నాయన మాటలు గినిగానం చెప్పిర్రు, ఎన్ని వెళ్ళినాయి అంటే ఇది మనం పెట్టలే పేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడితే కరెక్ట్గా ఎన్ని వెళ్ళినాయి అంటే 420 హామీలు వెళ్ళినాయి. సరిగ్గా 420 హామీలు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, వాళ్ళ మేనిఫెస్టోల, రైతు డిక్లరేషన్ల, మహిళా డిక్లరేషన్ల, యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ని వెళ్ళినాయి అంటే సరిగ్గా 420 హామీలు. సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు, గద్దెనెక్కిండ్రు. మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, అగో 100 రోజులు కూడా కాలే ఇప్పుడే మాట్లాడతారు. ఇంత గిరితమైంది మీకు, ఆగం అవుతున్నారు. మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నారు, మేము వచ్చి 100 రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు. మనం తిట్టలేదు, కొట్టలేదు, మనం ఏం అనలేదు. ఏమన్నాం? అయ్యా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తీవి కదా, ఏమన్నావు నువ్వు? డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నావు. నమ్మి మా గిరిజన సోదరులు, మా గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ రైతులు, రైతులందరూ పోయి ఉరికి తెచ్చుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, ఈరోజు ఏమిటిది? మార్చి 9, 4 నెలలు పడ్డది. మరి 4 నెలల్లో కనీసం అడగద్దా, గుర్తు చేయొద్దా? ఏమయ్యా రేవంత్ రెడ్డి బగ్గ నరికితే ఏమాయనంటే మళ్ళా అంటాడు, అగో నేను కూర్చోలేదు, కుర్చీ చదువుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు, ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు. సరే యాదైతే చేయాలిగా, చేస్తున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా. 1,00,000 రూపాయలు ఎక్కువ చూడరు కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు, సెంటిమెంట్, దానికి ఆయనతో మురిసిపోతారు. మురిసిపోయినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ గానే గుద్దిండ్రు. గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది, మా మహిళా అధ్యక్షురాలు. బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది. మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు. ఎసొంటి సీన్లు చూస్తున్నాం. డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఎక్కుతుర్రు, కిటికీలకి వెళ్ళి దుక్కుతుర్రు, ఫుడ్ బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుర్రు. ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు, అదో కొత్త మోజు. ఓదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను. మగవాళ్ళేమో వాళ్ళ టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడతాను, అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు, కానీ వాళ్ళు తిట్టబట్టి. యువతల ఆటో వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టబట్టి, మా కొంప ఊచుకున్నాడు, మార్పు అని మేమే గుద్దినాం, గుద్దితే అంత మా కొంప ఊచుకున్నాడని ఆటోలు తిట్టబట్టి. అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు, ముఖ్యమంత్రి గారి మాటలు వినుండ్రి. చూస్తుండ్రా టీవీలలో, పేపర్లలో ఏం మాట్లాడుతుండో. సెక్రటేరియట్ పోయిండు, ఏమన్నాడు? నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయి అంటుండు. ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే? దొంగలు తిరుగుతారు. దొంగలు తిరిగే పని అది. మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి, కానీ గా మాట మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు? నేను చూస్తా, మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు, జేబుల కత్తెరలు. అందుకనే అంటున్నది, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమైతుందో. కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? నేను నిన్నగాక మన కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఎండినాయి చూస్తేందుకు రా అని చెప్పి తీసుకుపోయారు నాకు చోపలండి కాడికి. పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా. శ్రీనివాసరెడ్డి అని ఒక రైతు, వినోదన్న, నేను అందరం పోయినాం. తిరుపతి అని ఒక రైతు. వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను, సారు నీళ్లు లేవు, మొత్తం నీళ్ళు ఎండకపోయినాయి, కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే ఎన్నాడు ఇట్లా కాలే మాకు, ఇప్పుడు ఇట్లా అయింది. నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. ఓటేమో అడుగుదితిరి, కత్తేమో వానికి ఇస్తిరి.
యుద్ధమేమో నన్ను చేయమని పడుతుంది. ఏం చేసి కాలబెట్టాలి? ఇప్పుడు నేను ఏం మొరినా 5 ఏళ్ళు అయితే ఇదో ఒర్రుడు కదా, ఇంకేం చేయాలన్నా? అట్లా కాదు. మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నొడగొట్టి రేపు పార్లమెంట్ లో బరాబర్ వినోద్ కుమార్ ని గెలిపిస్తాం, గెలిపించి బుద్ధి చెప్తాం వీళ్ళకనే మాట అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయిన దాన్ని గాడినే దేవులాడుకోవాలని చెప్పిండు ఆ తమ్ముడు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, మీకు ఒక మాట దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాండు. పోయిన తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను ఈ మాట, ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అంటే ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మీకన్నా తెలవాలే, మీకన్నా మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో ఒక 2 నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నాను. ఊరకే జరగండి, దండం పెడతా. మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేస్తా. ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ ఎట్లుంటుందంటే మన రాష్ట్రము గిట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, గిట్లా ఏటవాలుగా ఉంటుంది. ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు, మన ఊర్లు, మన జిల్లా, మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది. మీ వీర్నపల్లి లెక్కనే, మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది. నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో, ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది, ఇంకో దిక్కుకి వెళ్ళేమో కృష్ణా నది పోతుంది. గోదావరి నది ఏమో 80 మీటర్లు 90 మీటర్లు అంటే సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. అదే కృష్ణా నది 100-110 మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటది. మన సిరిసిల్లనేమో 350 మీటర్ల కాడు ఉంటుంది. హైదరాబాదు 535 మీటర్ల కాడు ఉంటుంది. మీ వీర్నపల్లి దగ్గర 400 మీటర్ల మీద ఉంటుంది. మరి కిందికెళ్ళి మీదకి నీళ్ళు తేవాలంటే ఎట్లా తేవాలి? ఇప్పుడు మనం బోర్లు ఎత్తాం, వేసినప్పుడు ఏం చేస్తాం? బోర్ లోపల నీళ్లుంటే బోర్ వేసి మోటార్ పెట్టి గుంజుతాం. మనం కూడా గదే పని చేసాం, కేసీఆర్ కూడా గదే పని చేసిండు. మేడిగడ్డ అనే కాడ ఎండ 5,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ కూడా ఈ రోజు ఈ నిమిషానికి కూడా కిందికి వేస్ట్ గా పోతున్నాయి. అందుకే కేసీఆర్ గారు అక్కడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిండు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరంలా 3 బ్యారేజీలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరంలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇక మీకు ఇటుపక్కకు మలకపేట రిజర్వాయర్ కట్టినా మీరు చూసే ఉంటారు. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడపోవచ్చు. పక్కనే కోనరావుపేట మండలంలో మన ఈర్నపల్లికి, మన ఎల్లారెడ్డిపేటకు కూడా నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్ మలకపేట రిజర్వాయర్. ఆ మలకపేట రిజర్వాయర్ కూడా ఒక భాగం కాళేశ్వరం ప్రాజెక్టుల. అసొంటి రిజర్వాయర్లు 15 ఉన్నాయి. మిడ్మానేర్ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, రంగనాయక్ సాగర్ ఉన్నది సిద్దిపేట పక్కకు, కొద్దిగా అవతలికి కొండపోచమ్మ సాగరు, ఇంకా కొద్దిగా పక్కకు పోతే మల్లన్న సాగరు, కిందికి పోతే గంధమల్ల, బస్వాపూరు, ఉస్నాబాద్ ముఖాన పోతే గౌరవెల్లి. ఇట్లా 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో ఒక భాగం. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు. మరి నీళ్లను గుంజాలి గింత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద రిజర్వాయర్లు నింపాలంటే చెరువు కాదు, మొత్తం నదినే మలపాలి, నదినే లేపాలంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు గుంజాలంటే పెద్ద మోటార్లు పెట్టాలి. 2 టీఎంసీలు అంటే ఎంతరికైనా? హైదరాబాద్ పోయినరా మీరందరూ ఎప్పుడన్నా? హుస్సేన్ సాగర్ చూసిర్రా? హుస్సేన్ సాగర్ మొత్తం కలిపితే 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల నీళ్లు గుంజాలి. ఆ గుంజి మేడిగడ్డకి వెళ్ళి లేపి అందులో అన్నారంలో పోయాలి, అన్నారంలోకి వెళ్ళి లేపి సుందిలలో పోయాలి, సుందిలలోకి వెళ్ళి ఎల్లంపల్లిలో పోయాలి, ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేర్లో పోయాలి, మిడ్మానేర్లకి వెళ్ళి సొరంగ మార్గం ద్వారా మల్కపేటకి వెళ్ళి కిందికి కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మీదుగా కంచర్ల మీదుగా అటు కిందికి సింగసముద్రం. అది ఒక్క దిక్కు పోతుంది. ఇంకో పాయ
అటు ఇల్లంతకుంట మీదికెళ్ళి అన్నపూర్ణ, అవతలికి సిద్దిపేట, ఆ మీదికి అటు పోతే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద, అంటే నెత్తి మీద తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల కాడ అక్కడ ఒక పెద్ద 15 టీఎంసీల రిజర్వాయర్, అటు పక్కకు మల్లన్న సాగరు 50 టీఎంసీల రిజర్వాయర్. మీరు పోయిన తాప అంతకుముందు తాప చూసిండ్రు మీరు. మన నర్మాల చెరువు ఏప్రిల్ నెలలో ఎండల్లో కూడా మత్తళ్ళు దుంకిన మాట వాస్తవమేనా కాదా? ఎట్లా దుంకిందంటే ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ కాడ బటన్ ఒత్తితే ఒక్కొక్క స్టెప్ మేడిగడ్డకెళ్ళి అన్నారంకెళ్ళి సుందిల్లకెళ్ళి ఎల్లంపల్లికెళ్ళి మిడిమానేరుకెళ్ళి అన్నపూర్ణకెళ్ళి మల్లన్న సాగరు, ఆడికెళ్ళి నీళ్లు ఇడిచి పెడితే మన కుడెలి వాగులో వచ్చినాం. కుడెలి వాగులకెళ్ళి నీళ్లు వాగెంబడబడి మొత్తం మనకు అప్పర్ మానేరుకు వస్తే నర్మాల చెరువు దుంకితే, ఆ నర్మాల చెరువు గేట్లు ఎత్తితే కిందికి నీళ్ళు ఇడిచినాం. నీళ్ళు ఇడిచి మధ్యలో 11 చెక్ డ్యాంలు కట్టినాం. చెక్ డ్యాంలు కడితే ఏమైనాయి? ప్రతి చెక్ డ్యాం కాడ ఇయ్యాల బ్రహ్మాండంగా మీకు నీళ్లు నిలువ ఉన్నాయి. ఉత్తగానే జరగలే తెలంగాణలో వ్యవసాయం, ఉత్తగానే కాలే మొత్తం తెలంగాణ సస్యశ్యామలం, ఉత్తగానే కాలే తెలంగాణలో పంటలు ధాన్యం దిగుబడి గిన్ని జరిగింది. అని ఇవాళ అంటారు, ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, అన్న మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మొత్తం కొట్టుకోపోలేదురా నాయన, కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర మీ వీర్నపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు, అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే, ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే, కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా? కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బిన్ట్రాక్టర్లను ఎవడైతే పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి, నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి, దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5000 టిప్పర్లు తీసుకురండి, 4000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి, మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది, ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినకు కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డంపడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు, 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే, ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగా అంటే నువ్వు లంగా, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి, రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి. గా పని చేయడు, తెల్లారులేస్తేంది తిట్టుడిగా ఒకటే తిట్టుడు, నోరెంతుంటే గంత. ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు, నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటారు ఏమని అలిగానే ఆయన ముఖ్యమంత్రి? పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచిపెడతా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నిజంగా కరెక్ట్గా చెప్పిండు. అప్పట్లో అడిగిన ఆయనను ఎలక్షన్ ముందు, మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు, ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు?
ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి, ఏమున్నది గుంపు మేస్త్రి పని, ఒక గట్లని నన్ను నడుపుతాండి, ఏందో తెలియదు, పిచ్చివని చేతిలో రాయి లెక్క అయిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఇలా మాటలు మస్తుగా చెప్పచ్చు, ఫోటోలు మస్తుగా దిగచ్చు, నరకుడు మస్తుగా నరకచ్చు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిజంగానే అడుగుతున్నా. ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది, కానీ అంటున్నా తప్పలేదు. నాకు తెలియక అడుగుతానే, పెళ్లి కాకముందే సంసారం చేయకముందే పిల్లలు పుడతారే. అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాగితాలు ఇచ్చుకుంటా నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తాను. సిగ్గని కూడా అనిపించదా? కనీసం కొద్దిగానే నిజత అనిపించదా? చూడరు మీరు ఒకసారి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకేమో కాగితాలు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో. ఇట్లా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే, చేయాల్సిన పనేమో చెప్తలేడు. రైతు బంధు పడ్డదా అందరికి? వీరినపల్లిలా ఎవరికి పడలేదు, ఒకసారి చేయలా పట్టుదే పడలే. మరి నరికిండి కానీ బాగా 10,000 ఏముంది, 15,000 ఇస్తా. మరి అడుగురి, మన రైతు సోదరులను అడుగురి, మార్పు మంచిగున్నదే. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపుల సల్లగా కదలకుండా, మీరు అటు ఇటు చూసకుండా, మీరు ఏ రోడ్ ఎక్కకుండా, ఏ బాధ పడకుండా, వారం రోజుల లోపల టింగు 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 అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. నీళ్లకు గోస లేకుండే, కరెంటుకు గోస లేకుండే, తిప్పలు లేకుండే, మంచిగా ఏ బాధ లేకుండా అన్ని వస్తుండే టైంకు. అందుకే మీరేమనుకున్నారు, ఇక కేసీఆర్ ఉన్నాయి, ఇచ్చినాయి అన్ని ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయి కదా, ఇది వీడవడే కొద్దిగా ఎక్కువిస్తా అంటుండే, కొద్దిగా దీని సంగతి ఏందో చూద్దాం అనుకున్నారు. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? మోసపోయింది. అప్పుడే చెప్పిండు కేసీఆర్, మోసపోతే గోసపడతారు, ఆగమైతారు అని చెప్పిండు. అందుకే నేను వీరినపల్లిలో ఉండే మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా అక్క చెల్లెలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మరి ఏమైందో మీకు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నాకు 200 ఇచ్చారు మెజారిటీ. మీరు వీరినపల్లి మండలంలో 200ఏనా, ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారు? ఏడ బాగా వచ్చినాయి? మొత్తం మండలం తమ్ముడు దినకరు, మొత్తం మండలం తమ్మి, ఓ వీరినపల్లి గ్రామం కాదు. తమ్ముడు సర్పంచ్ కాబట్టి ఈ ఊరు కాబట్టి ఈ ఊరు లెక్కనే చెప్తున్నా. నాకు అట్లా కాదు, మొత్తం మండలం చూస్తే మనకు వచ్చింది 200 మెజారిటీ. సరే 200 కూడా నాకు ఎక్కువనే, ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిందే 170 కొడతాను. దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ ఒకటే మండలంలో, దానికి బాధ లేదు. కానీ ఈసారి వినోద్ కుమార్ గారి ఎలక్షన్లో మాత్రం 200 మాత్రం సరిపోదు. ఈ బండి సంజయ్ అంటే ఆయనకు బుద్ధి చెప్పాలంటే మాత్రం 200 సరిపోదు. దయచేసి ఒక 4-5 వేల ఓట్ల మెజారిటీ వినోద్ కుమార్ గారికి ఇచ్చే విధంగా దయచేసి మీరు తీర్పు ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే 1-2 కాదు, గిన్ని హామీలు ఇచ్చిరు వాళ్ళు. చదువుకోరు దయచేసి. నేను చెప్పేది ఏది కూడా వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా తప్ప నేను నా మాట చెప్తలేను, నా కవిత్వం కాదు. మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గిరిజనులకు ఏం హామీ ఇచ్చిండ్రు, మహిళలకు ఏం హామీలు ఇచ్చిండ్రు, మొత్తం 420 హామీలు ఏమిచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు మరి కర్రు కాల్చి వాత పెట్టాలి. మనం నిజంగా కొంత బుగులు పెట్టకపోతే, భయపెట్టకపోతే కూడా వాడిగా ఇటనే మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. కాబట్టి కంపల్సరీ ఈసారి జిద్దు మీద మీరే వినోద్ కుమార్ అన్నట్టు, మీరే అభ్యర్థి అన్నట్టు మనోళ్ళందరూ పనిచేయాలి. మొన్న కొద్దిగా డీలో పడ్డారు మీరు, మన అసెంబ్లీలో కొద్దిగా డీలో పడ్డారు. ఎందుకో ఇక మమ్మల్ని కొద్దిగా తగ్గుతూనే బాగుండు అనుకున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించారు. నా మెజారిటీ కూడా కొద్దిగా తగ్గించారు, పర్వాలేదు. ఈసారన్నా ఆ కోపం అనేది పక్కకు పెట్టుర్రి. జర మన క్యాండిడేటు, మన పార్టీ గెలిపించుకోవాలి. కింద మీద ఎవడైనా సరే తనలాడాలి. మా రంగంపేటలో కూడా నా మీద కోపం వచ్చింది, ఎందుకంటే పట్టాలు ఇచ్చిండు అంతేనా. మా ప్రభాకర్ పక్కన అందరు నవ్వుతురు, హనుమాన్లను అందరు నవ్వుతురు. తెలుసు మాకు మీ కోపం ఏదో దొరికే. పట్టాలు ఇచ్చిండు, ఇంకా రైతు బంధు రాలే. ఏం సంగతి? 10 నంబర్ కలెక్టర్ గారితో నిన్న కూడా మాట్లాడినా, కోర్టు ఆర్డర్ వచ్చింది, చేస్తా సార్ అయిపోయిందని చెప్పారు. జర సంజాయించుకోండి. నేను మాట ఇచ్చి మోసం చేస్తాను కాదు. మీకు పట్టాలు ఇచ్చిన అంటే బరాబర్ ఆలోచించే ఇచ్చిన తప్ప వాడెవడో వచ్చి మిమ్మల్ని మోసం చేయగానే మీరు మోసపోయినరు. వాడు చెప్పింది నమ్మిరు, నాకు రంగంపేటలో మెజారిటీ ఇవ్వలేదు. మీరు అటు చేసి అంతేనా? అయితే రవీంద్రరావు గారు ఏం చేస్తుండంటే, రేవంత్ రెడ్డి తప్పు కాదు, రేవంత్ రెడ్డి పాపం నిజాయితీగా చెప్పిండు, మోసపోయింది మాత్రం మనోళ్ళు ఏం చెప్తాను. నిజంగా రేవంత్ రెడ్డి ఒక మాట స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. టీవీలోనే చెప్పిండు, ఆయన సాటుమాటికి కూడా చెప్పలేదు, మీరు చూసి ఉండొచ్చు వీడియో. మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఇది కూడా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన తప్పేం కాదు, తప్పు మనదే, తప్పు బరాబర్ మనదే. చెప్తారు కదా ఏదో పాత సామెత, గొర్రె ఎవరు నమ్ముతుంది, ఇక గంతే, అంతకంటే ఎక్కువ చెప్ప. అందుకే
ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం తప్పకుండా మన పార్టీని మన అభ్యర్థిని గెలిపించుకుందాం. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు, ఈర్నపల్లికి వస్తే వచ్చిండా, ఎన్నడని వచ్చిండా, మొన్న మొదటిసారి వచ్చిండా. ఈర్నపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే? మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా. ఎన్ని పైసలు ఇచ్చిండు వీర్నపల్లికి? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట? ఒక బడి కట్టిండా గిట్లా, ఒక గుడి కట్టిండా? పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా. ఒక గుడి కట్టిండా? ఓ సేవలాల్ గుడి కట్టిండా? ఆయన ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు? మీకు ఒకటే ఒక్కటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాబట్టి దానికి ఎంపీ ఎందుకు మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు, ఏం క్యాలెండరు, ఏం వారం. మంగళవారం ఏ దేవుడు, బుధవారం ఏ దేవుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం వెంకటేశ్వర స్వామి, హనుమంతుంది ఏం దినమే, మంగళవారం హనుమంతు. ఇది మనకు కూడా ఎరికే. నేనేమంటున్నా, గది చెప్తానికి ఎంపీ కావన్నా నీకు? గట్టిగా ఉన్నావు అనుకో, ఏమయ్యా బండి సంజయ్ నువ్వు ఏం చేసినావు 5 ఏళ్ళు? ఎంపీగా ఒక్క పని చేసినావా, ఒక ఊరికి వచ్చినావా అంటే అట్లా అంటావా? నన్ను నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తోంది అని అన్నాను. నేనేమన్నాను, ధర్మం కోసం పనిచేస్తోను అయితే సపరేట్గా మఠం పెట్టుకో, ఆశ్రమం పెట్టుకో. మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ, ఆయన పేరేందో ఓమోజయనో స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు. నువ్వు కూడా మఠం పెట్టుకో, ఆశ్రమం కట్టుకో, ధర్మం ప్రచారం చేసుకో. నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు? పని లేక. ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి? వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి, మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి, ప్రజలకి ఏం కావాలనో చెప్పాలి. గవి ఎన్నడూ లేదు. ఆయనకు మాట్లాడరాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్లో మాట్లాడుకొని తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలుగు ఎవరికి అర్థం కాదు. మనకు తప్ప కరీంనగర్లో ఎవరికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడాలి చెప్పు? ఇది బాధ. ఇక అసలు మనం ఎంపీ ఎత్తింది ఆగమై. ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటేనేమో ఒక బాధ, గీత మాట అంటావా అంటాడు. నిజంగా ఏం చేసిండే 5 ఏళ్లలో? పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషం ఎక్కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైస పని చేసిండా? మోడీ గారు అంటాడేమన్నా అంటే మాట్లాడితే రామ్ మందిర్ అని చెప్పి ఇంటింటిగా ఫోటోలు పంపిండా మీకు? వచ్చినాయా? దేవుడి గుళ్ళ భద్రంగా పెట్టిర్రా? ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, గట్టిగా తిడదామంటేనేమో దేవుడిని అంటావా? ఎందుకంటే ఇప్పుడు ఓదికేమో దేవుడు ఉండే, కిందనేమో బండి సంజయ్, ఇంకో దిక్కు మోడీ ఉండే. తీసుకుపోయి మన ఆడోళ్ళేమో సీరియస్ తీసుకుపోయి గుళ్ళల్లో పెట్టబట్టి, పూజా మందిరంలో పెట్టబట్టి. ఇప్పుడు వెనకటికి మనకు ఇళ్లల్లో కరెంట్ చక్కగా ఉండనప్పుడు సాయంత్రం కాగానే అట్లా లైట్ వేయక ముందు ఏమైతుండే ఆ దేవుని పటం మీద ఆయంత ఆ బలులు వచ్చి చేరుతుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక. మరి ఈయనేమైనా తిడదామంటే వెనక రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. గట్టి ఉన్నది కథ. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో, ఎంపీ అంటూ ఏం పని చేయాలి? ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు, అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికేనా మీకు? 5% కూడా లేదు. అంటే 100 రోజులు